హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అభిజాన్. టుడే మన వ్లాగ్ వచ్చేసి స్వీట్ కార్న్ బాయిలింగ్. ఈ స్వీట్ కార్న్ని మా పిల్లలకి స్నాక్స్ కోసం బాయిల్ చేస్తున్నాను. ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. సింపుల్ మెథడ్లో బాయిల్ చేస్తాను. స్వీట్ కార్న్ నేను బాయిల్ చేసాక ఓపెన్ ఒలవకుండానే ముందుగానే ఒలిచేసుకుంటున్నాను. ఇలా ముందుగా ఒలుచుకోవడం వల్ల చాలా ఈజీగా పిల్లలకి తినడానికి వీలుగా ఉంటుంది, స్కూల్కి పట్టుకెళ్ళడానికి. అదే ఇలా బాయిల్ చేసేసి ఒలిస్తే ఇవి ముక్కలు అయిపోతాయి. ఇలా ఒలిచేసుకోవాలి. ఫస్ట్ చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. స్వీట్ కార్న్ ఫస్ట్ ఇలా వన్ లేయర్ ఓపెన్ చేసేసుకుంటే మనకి స్వీట్ కార్న్ వలడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చేస్తుందో. ఇలా ఫస్ట్ వన్ లేయర్ తీసేయాలి స్వీట్ కార్న్. అలా తీయడం వల్ల చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా ఎర్లీ మార్నింగ్ పిల్లలకి స్నాక్స్కి ఏం చేయాలి ఏంటి అని మనం కంగారు పడతాం కదా. ఇలా ఫాస్ట్గా ఉంచుకోవడం వల్ల వాళ్ళకి హెల్దీ స్నాక్స్ రెడీ అవుతుంది, మనకి ఈజీగా ఉంటుంది. రెండు ఫ్రెండ్స్ ఎలా ఒలిచేసానో ఇవన్నీ ఇలా ఒలిచిపెట్టుకోవడం వల్ల ఈజీగా ఉంటుంది, పిల్లలకి తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇష్టపడి తింటారు. ఒలుచుకుని తినమంటే పక్కన పాడేస్తున్నారు. ఇలా ఒలిచిపెడితే మాత్రం చాలా ఇష్టపడి తింటారు. హెల్దీ ఫుడ్స్ కదా ఫ్రెండ్స్, వాళ్ళు ఎలా ఇష్టపడి తింటే అలా పెట్టాలి కదా మరి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకుని ఆన్ చేసుకుందాం. దీంట్లో చిన్న గ్లాస్ వాటర్ వేద్దాం. రెడీ చేసుకున్న కార్న్ని ఈ వాటర్లో వేసేద్దాం. ఇప్పుడు లిటిల్ బిట్ ఉప్పు కళ్ళు వేద్దాం. ఎక్కువ అవసరం ఉండదు సాల్ట్, ఎందుకంటే ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కదా. ఇది పాన్ మీద మూత పెట్టేద్దాం. ఇది నార్మల్గా కూడా బాయిల్ అయిపోతుంది, కానీ పిల్లలకి ఎర్లీ మార్నింగ్ స్కూల్ టైం అయిపోతుంది అనుకున్న వాళ్ళకి ఇలా ఇన్స్టెంట్గా ఒక విజిల్ వచ్చే వరకు ఉంచితే ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. అస్తమానం మనం అవి బాయిల్ అయినాయో లేదో చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా 1 విజిల్ వచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓన్లీ 1 విజిల్ అయితే చాలు. 1 విజిల్ అయ్యాక ఓపెన్ చేశాను. చూడండి ఇప్పుడు స్వీట్ కార్న్ ఉడికిందో లేదో చూద్దాం. చూడండి మెత్తగా ఉడికిపోయింది స్వీట్ కార్న్. కొంచెం వాటర్ ఉంది ఇందులో. వాటర్ని స్ట్రైనర్లో వేసేసి వాటర్ అంతా తీసేద్దాం. ఇలా స్ట్రైనర్లో ఉడకబెట్టేసుకుంటే వాటర్ అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది. చూడండి స్వీట్ కార్న్ ఎంత బాగుంది. స్వీట్ కార్న్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మా అబ్బాయి స్నాక్స్కి ఇలా కావాలని అడిగారు. మెథడ్లో స్వీట్ కార్న్ కుక్ చేసుకోవడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, మీకు ఈ స్వీట్ కార్న్ బాయిల్ చేయడం నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చేయండి.